హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడునుగాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మనం ఏదైతే విశ్వసిస్తామో విశ్వసించిన ప్రతిదీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మన విశ్వాసం ఎలా ఉండాలి చెప్పనా? నా దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా నీకు ఏదైతే అవసరం ఉందో, యేసు పొందినగాలి నాకు స్వస్థ. ఒకవేళ నీకు అనారోగ్యం ఉందా, యేసు పొందినగాలి నాకు స్వస్థ కలిగిందని నువ్వు విశ్వసించాలి. అట్టి రీతిగానే నజరేయుడైన యేసుక్రీస్తులో నా అప్పు ఐశ్వర్యంగా మారుతుందని నువ్వు విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఆ విశ్వాసం ద్వారా నీకు విజయము కలుగుతుంది. హల్లెలూయా. అనుదినం నువ్వు ప్రార్థించే వాళ్ళ ఉండాలి. అనుదినం ఆయన వద్ద నుండి అనేకమైన అద్భుత కార్యాలు నువ్వు పొందుకునే వాళ్ళ ఉండాలి. ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు చేసే వాళ్ళ నీవు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనం అడుగు వాటి కంటే ఊహించుకోవాలంటే అత్యధికంగా ఇస్తా అన్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వు ఏదైతే అడుగుచున్నావో, ఈ రోజు నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఈ రోజు నువ్వైతే విశ్వసిస్తున్నావో, నువ్వు విశ్వసించిన ప్రతిదీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు అది కలుగునుగాక. ఆమేన్. ప్రార్థిద్దామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. మీ నమ్మిక చొప్పున తండ్రి మీకు కలుగునున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఎవరైతే తండ్రి విశ్వసించి తండ్రి నీ వైపు చూస్తండ్రి అడుగుచున్నారు తండ్రి, నీ వైపు చూస్తండి ప్రార్థించి తండ్రి అడుగుతున్నారు అడిగిన సమస్తం వారు పొందుకొను గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి బలహీనత తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తులో తొలగిపోను గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారును గాక. ఇదిగో తండ్రి, ఏ విషయాల గురించి అయితే తండ్రి వారు ఏకీభవిస్తున్నారు తండ్రి, ఈ వీడియో చూస్తున్నారా తండ్రి, ఆ వీడియో చూస్తున్న వారి హృదయాల్లో ఉన్న ప్రతి వేదన ఇదిగో తండ్రి బాధ యేసులో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. నీ యొక్క ఆశీర్వాదం తండ్రి ఈ వీడియో చూస్తున్న వారి మీద దిగివచ్చుడుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం తండ్రి అందచేయమని తండ్రి. ఈ వీడియో చూస్తున్న సమయంలో తండ్రి ఇదిగో తండ్రి వీరు కోరుకుని తండ్రి వీరు ఏదైతే ఆశగా ఎదురు చూస్తారు తండ్రి, ఎదురు చూసే ప్రతిదీ వీరి జీవితంలో కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.